బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఓటుకి నోటు దేశానికే చేటు. ఆ నోటు నాకు వద్దు అన్నందుకు ఓ దళితుడిని చితకబాదాడు వైసీపీకి చెందిన ఎంపీపీ కుమారుడు. అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలంలో జరిగింది ఈ ఘటన. పుల్లంపేట ఎంపీపీ బాబురెడ్డి కుమారుడు రంజిత్ రెడ్డి పాపక్క గారి పల్లెలో గంగయ్యను చితకబాదాడు. డబ్బులు తీసుకుని ఓటు వేయకపోతే చంపేస్తానంటూ బెదిరించాడని బాధితుడు వాపోతున్నాడు. ఎంపీపీ బాబురెడ్డి కుమారుడు రంజిత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఓటుకి నోటు దేశానికే చేటు. ఆ నోటు నాకు వద్దు అన్నందుకు ఓ దళితుడిని చితకబాదాడు వైసీపీకి చెందిన ఎంపీపీ కుమారుడు. అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలంలో జరిగింది ఈ దారుణం. పుల్లంపేట ఎంపీపీ బాబురెడ్డి కుమారుడు రంజిత్ రెడ్డి పాపక్క గారి పల్లెలో గంగయ్యను చితకబాదాడు. డబ్బులు తీసుకుని ఓటు వేయకపోతే చంపేస్తానంటూ బెదిరించాడని బాధితుడు వాపోతున్నాడు. ఎంపీపీ బాబురెడ్డి కుమారుడు రంజిత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మధు ఫోన్ లైన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మధు, చెప్పండి. అయితే ఓటుకి నోట్ ఇవ్వడమే క్రైమ్ అన్న నేపథ్యంలో ఇప్పుడు ఆ నోటు తీసుకోకపోవడం కూడా క్రైమ్ అన్నట్టుగా బిహేవ్ చేశారు ఎంపీపీ కుమారుడు రంజిత్ రెడ్డి. సో దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రియా, ఉమ్మడి కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం పుల్లంపేట మండలంలో దారుణం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. దళితుడిపై వైసీపీ నాయకుడు దాడి చేశారు. పాపక్క గారి పల్లె హరిజనవాడకి చెందిన గంగయ్యను చితకబాదారు. ఈ రోజు ఓటుకు నోటు ఇవ్వాలని చెప్పి వైసీపీ నేతలు ఆ హరిజనవాడకి వెళ్లి గంగయ్యను డబ్బులు తీసుకోమని భయాందోళనకు గురి చేస్తూ బండబూతులు తిడుతూ పిడిగుద్దులు గుద్ది డబ్బు తీసుకుంటావా తీసుకోవా లేదా నిన్ను చంపుతామని బెదిరిస్తున్నట్లు గంగయ్య వాపోతున్నారు. అయితే గత 10 రోజుల నుండి ఉమ్మడి కడప జిల్లా వ్యాప్తిగా తెలుగుదేశం పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అట్లా ఇరు పార్టీల వ్యక్తులు డబ్బులు పంపకాలు ఎక్కువ జరుగుతున్నాయి. ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క నియోజకవర్గంలో 2,000 రూపాయలు చొప్పున పంచుతున్నాడు, 3,000 రూపాయలు చొప్పున పంచుతున్నారు. అయితే ఇవన్నీ చూసి చూడనట్టు జిల్లా ఎన్నికల అధికారులు మాత్రం వ్యవహరిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఏది ఏమైనా గంగయ్యపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్న హరిజన వాడ గ్రామస్తులు చెప్పుకోవచ్చు ప్రియా. అయితే మరోవైపు ఇంత దారుణానికి వైసీపీ నేతలు పాల్పడుతున్నారని ప్రతిపక్ష నేతలు కూడా మండిపడుతున్నారు. అయితే వాళ్ళకి ఇష్టమైతే ఓటు వేస్తారు, ఇష్టం లేకపోతే ఓటు వేయరు. కాగా డబ్బులు తీసుకోలేదని వైసీపీ నేతలు దాడి చేయడం చాలా దుర్మార్గం అని ప్రజా సంఘాలు కూడా ఆరోపిస్తున్నాయి. అయితే గంగయ్యపై దాడి చేసిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఇప్పటికైనా జిల్లా పోలీసు ఉన్నతాధికారులు కావచ్చు, అలాగే ఎన్నికల అధికారులు కావచ్చు, వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తుంది ప్రియా. Right, Madhu. Thanks for the updates.